నవనీతమ్మును నాకు నోట నిడగా నవనీతమ్మును నాకు నోట నిడగా నా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి నవనీతమ్మును నాకు నోట నిడగా నా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును జాచియుంచినదివో నవనీతమ్మును నాకు నోట నిడగా నా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబులా అమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1681వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వక్షస్వంగస్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. 66వ శ్లోకం. స్వక్షక సు అక్ష స్వక్ష గణాదేశ సంధి. సు అక్ష భగవంతుని యొక్క కళ్ళు మనకి శుభాన్ని కలిగించేటువంటి చూపులు కలిగి ఉంటాయి. అంటే మనం గుళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న ఆ విగ్రహం ప్రతిమ రూపంలో మనం అర్చన చేస్తాం. అది హిందువుల అదృష్టం కాబట్టి ఆ కళ్ళకేసి చూస్తూ ఉండాలి. ఆ కళ్ళ మీద మళ్ళీ ఏవో రేకులు అంటించి దండలు వేసేసి పువ్వులు వేసేసి కళ్ళు ముద్దెట్టేసుకుని హడావుడి చేయకూడదు. షిరిడీ సాయి ఏకాదశి సూత్రాల్లో ఒకటి ఉంటుంది, ఎవరి దృష్టి నా యందుండునో నా కటాక్షం వారి యందుండునో అని 8వ సూత్రం. మన దృష్టి భగవంతుడి మీద ఉంటే భగవంతుని కటాక్షం మన మీద ఉంటుంది. అది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అందుకే గుళ్ళో విగ్రహం అలా ఎదురుగా చూస్తున్నట్టుగానే ఉంటుంది, పక్కకు చూస్తున్నట్టు ఉండదు, కళ్ళు మూసుకుని ఉండదు. అసలు ఆ విగ్రహ ప్రతిష్ట జరిగాక ఒక నేత్రాలు తెరవడానికి చాలా మంత్రము తంత్రము పద్ధతి వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే నీకు ఆ చూపు లోకం మీద పడుతోంది అంచేతనే దానికో ముహూర్తం, దానికో పద్ధతి, దానికో వ్యవహారం ఉంటాయి. లోకం మీద పడడం ఏంటి? విగ్రహం యొక్క కళ్ళు తెరిచే ఉన్నాయిగా, మళ్ళీ వేరే ఏవో కాగితాలు పెట్టి మూసేసి తెరుస్తారు కావాలి. ఆ నేత్రం వీళ్ళ నేత్ర దర్శనం అండి అంటారు. భగవంతుడు ఎప్పుడూ మనకేసి చూడడానికి సిద్ధంగానే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. మనమే ఆయనకేసి చూడట్లా. ఇప్పుడు దైవానుగ్రహం లేకపోవడానికి కారణం ఎవరు? మనమే. మనం చూడండి, ఆయన ఎక్కడ చూస్తాడు? నేను నీకేసి చూస్తూనే ఉన్నానయ్యా, నువ్వు నాకేసి చూస్తే కదా అంటున్నాడు ఆయన. అదే స్వక్ష. ఊరికే అందమైన కళ్ళు కలిగిన వాడు కాదు. ఎలాగూ విగ్రహం కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ధనుర్దాసు అనేటువంటి భక్తుడు స్త్రీ వ్యామోహంలో పడి ఆ స్త్రీ నేత్రాలకు ఎక్కడ ఎండ తగులుతుందో అని అర్ధరాత్రి కూడా గొడుగు పడుతుంటే రామానుజస్వామి చూసి ఇంతకంటే అందమైన నేత్రాలను చూపిస్తాను దాన్ని రంగనాథస్వామి నేత్రాలు చూపించారట. ఇక మళ్ళీ ఆయన అక్కడి నుంచి కదిలితే ఒకటి ఇంకా. ఇదే అర్థం చేసుకోవాలి. ప్రేమతో మనుషులతో ఉండాలి కానీ వ్యామోహాలతో కాదు. వ్యామోహం ఉంటే అవతల ఇంకో వ్యామోహం కలగానే ఇది పోతుంది. మనిషి నుంచి దేవుడికి కావచ్చు, దేవుడి నుంచి వ్యామోహానికి కావచ్చు. దైవభక్తులుగా ఉండి మానవ వ్యామోహాల్లో పడిన వాళ్ళు ఉన్నారు. ఇదే రకంగా, ఇదే ఉదాహరణలో. అసలు వ్యామోహానికి అతీతంగా ఉండేటువంటి ప్రేమతో ఉంటే అది జరగదు. అంచేత స్వక్ష ఎప్పుడు శుభప్రదమైనటువంటి నేత్రాలు కలిగిన భగవంతుడిని మనం చూస్తూ ఉండాలి. స్వంగ సు అంగ, ఇది కూడా ఏనాదేశ సంధి. శోభనప్రదమైన అంగములు కలిగినవాడు.
ఆ విగ్రహం యొక్క అవయవాలన్నీ శుభప్రదములే. అందుకే వినాయక చవితి పూజలో ఊరు పూజయామి, జాను పూజయామి, జంఘవు పూజయామి, ఇలాగా పాదవు పూజయామి, ఇలాగా ప్రతి అవయవానికి పూజ ఉంటుంది. అక్కడేదో ఒక ఆకు పెట్టేసామని కానీ అయిపోలేదు, దర్శనం చూడాలి. అందుకే దేవుడు ఫోటోకి ఎటువంటి బొట్లు, ఎటువంటి దండలు, ఎటువంటి అలంకారాలు లేకుండా ఎదురుగా పెట్టుకుని చూడాలి. అది ఎదురుగా ఉండే ఉంటుంది. మనం ఎదురుగా కూర్చుంటే చాలు. 5 నిమిషాలు ఏ కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు. పూర్తిగా పైనుంచి కిందికి దేవుడి విగ్రహాన్ని అలా చూస్తే మనస్సు లగ్నం కాక ఏమవుతుందండి? అంతకంటే దివ్య సుందర విగ్రహాలు లోకంలో ఏమున్నాయి కనుక. అప్పుడు అప్రయత్నంగానే మిగిలిన వాటి మీద వ్యామోహాలన్నీ వదిలిపోతాయి. అసలు మన ఇంట్లో ఉండే దేవుళ్ళ ఫోటోలన్నీ మనం చూసామా? దేవుళ్ళ విగ్రహాలన్నీ మనం పూర్తిగా చూసామా? లేకపోతే గ్రహణం వచ్చినాడో, లేకపోతే శుక్రవారం నాడో మైలొచ్చినాడో కడగడమేనా? అక్కడ ఏదో విగ్రహానికి ఒక పువ్వు చెప్పిన లెక్క పెట్టేసి మన్నాడు తీయాలా వద్దా అని ఆందోళన పడుతూ కూర్చోవడమేనా? ఇది పూజ అవుతుందా? దీనివల్ల ప్రయోజనం ఉందా? చెయ్యొద్దని కాదు, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేస్తే ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా చేయాలో, ఎలా చేయకూడదో అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎవరు చెప్పక్కల. మన పూజా మందిరంలో ఎన్ని విగ్రహాలు పెట్టినా ప్రతి విగ్రహం కేసి మనం చూసామా? ప్రతి చిన్న బొమ్మ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అవసరమా? ఇక పెట్టిన దగ్గర నుంచి ఏమవుతుందంటే అది పవిత్రం. దానికి ఓ పువ్వు, మొత్తం తోటలో పువ్వులన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పాడేయడం. తోట ఎంత అందంగా ఉంది, తోట అందం పాడైపోయింది. పోనీ ఈ పువ్వులన్నీ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ ఉరికే ఒక్క క్షణం చూడడం తప్పితే ఏం లేదు. మనం నిలబడితేగా అక్కడ కాసేపటికి వాడిపోయాయి. నిజంగా దేవుడే ఆ విగ్రహంలో మన కోసం వచ్చి కూర్చుంటే ఈ పువ్వు చూసి చికాకు పడతాడని, వాడిపోయిన పువ్వు ఎందుకు ఇక్కడ ఉంచో తీసేయకండి. అంటే స్వంగ అంటే మంచి అవయవములు కలిగిన వాడేదో పుష్టి దృష్టి అని కాదు అక్కడ. ఆ అవయవాలన్నీ మనం చూడాలి. అందుకే చంపగా శోకపన్నాగ సౌగంధిక లసత్కచ అక్కడి నుంచి మొదలుపెట్టి మరాళి మందగమన మహాలావణ్య సేవధికి అని వరుసగా అవయవ పూజ కోసం అన్నట్టుగా అవయవ దర్శనాన్ని వ్యాస మహర్షి లలితా కురువింద మనశ్రేణీ కణత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత ఇలా వరుసగా ఎందుకు తారాకాంతి తిరస్కారణ సాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపన ఉడుపమండల పద్మరాగ శిలాదృశ పరిభావిక పోలభూ నవ విద్రోబింబశ్రీన్యక్కారిరధనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోర సమాకర్షద్దిగంతర నిజసల్లాపమాధుర్య వినిర్భస్యత కశ్యపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసానాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత గంధర కనకాంగద కేజూరకమనేయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత ఇవన్నీ వరుసగా ఎందుకు వస్తున్నాయో ఆలోచన చేస్తే పైనుంచి కిందికి ఇలా వరుసగా అన్ని అవయవములు గొప్పవే శుభప్రదములు వాటి మీద దృష్టి పెట్టండి. ఆ రకంగా మనస్సును భగవంతుడి మీద లగ్నం చేయండి అని ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళిలతా ఫలకుచద్వై లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ. ఈ రోమలతట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న నూగారు అంటారు, అదేమో లతట, రోమలతట. దానికి ఆధార సమున్నేయ మధ్యమ. సమున్నేయం అంటే పందిరి, కాయమానం అంటే పందిరి. దీనికి ఆధారంగా ఉన్నటువంటి ఈ మధ్య భాగం ఉంది, అది ఈ లత పైకి ఇలా పాకడానికి వీలుగా వేసిన పందిరి గుంజలా ఉందిట. ఏమిటండి ఆ ఉపమానాలు? లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్ర. మళ్ళీ వక్షోజ భారానికి ఎక్కడ ఈ నడుము వంగిపోతుందో అని అక్కడ ఒక తాడు పెట్టి కట్టినట్టుగా ఈ వళి, ఈ 3 ముడతలు ఉన్నాయండి, 3 తాళ్ళు కట్టినట్టుగా. ఇవన్నీ చదువుతూ ఉంటే ఎలా ఉంటుందండి? అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి రత్న కింకిణిగా అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి రత్న కింకిణిగా రమ్యరచనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్ఫాక్వర్మ పృష్ఠజైష్ణు ప్రపదాన్విత నఖసిం సింజానమణిమంజీరమండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధికి. చెంపకాశోక పున్నాగాని శిరస్సులో పువ్వుల వర్ణన మొదలు పాదాల నడక వరకు చేసిన వర్ణంతా శిఖనఖ పర్యంతం జరగలేదండి. దేవతా స్త్రీలను అలా వర్ణిస్తారు శిఖనఖ పర్యంతం. ఎందుకంటే దేవుడు అవతరిస్తే పైనుంచి కిందికి దూతాడు కాబట్టి. మానవులను వర్ణిస్తే కింది నుంచి పైకి వర్ణిస్తారు, ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా కింది నుంచి పైకి వెళ్ళవలసిన వాడు కాబట్టి. అంత ఔచిత్యం ఉంది వర్ణంలో కూడా.
ఇది స్వంగ. లలితాదేవిని, విష్ణుమూర్తిని, ఈ వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ఎవరిని మనం పూజ చేసినా ఆ విగ్రహం మీద పూర్తిగా దృష్టి పెడితే దేవుడు ప్రత్యక్షం కాలా ఇంక అయ్యేదేమిటి? ఏదో ఒక రూపం ధరించి అయితే అయినట్టు, అది కూడా మనలాంటి రూపమేగా. మనలాంటి రూపం ధరించి ఎందుకు అవుతాడు? మనం అలా అయితే తప్ప నమ్మం కాబట్టి. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో చక్కని మాట చెబుతారు. మనలో ఏ కోరిక ఉందో ఆ కోరికే రూపం ధరించి బయట కనపడుతోంది తప్పితే పైనుంచి ఎవడు దిగిరాడు కిందికని. ఇంకో వ్యక్తి ఎవరు దిగిరాలేదు కైలాసం నుంచి, వైకుంఠం నుంచి. మనలో బలీయంగా ఉన్న కైరికే బయట రూపం ధరించింది. ఆ విషయం స్వప్నంలో ప్రతిరోజు కల్లో అర్థమవుతూనే ఉంది. మనలో విఫలమైన కోరికలు, సఫలమైన కోరికలు, బలీయంగా ఉన్న కోరికలు అన్నీ రూపం ధరించి కనపడ్డంలా. ఈ కనపడడం కూడా అంతే, అంతకంటే ఏం లేదు. కనపడడం ఎదురుగా ఉన్న విగ్రహం దర్శనమే, వేరే కనపడేదేమిటి? అవివాలతోనే ఉన్నాడుగా అక్కడ. మనం ఏమనుకుంటామంటే మనకు మళ్ళీ మాట్లాడితేనే మాట్లాడినట్టు అనుకుంటాం. మనం మాట్లాడిన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారే, వాళ్ళందరూ బతికిలేనట్ట. కాస్త తాత్వికంగా ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. స్వక్షస్వంగ శతానంద ఏతస్యేవానందస్య శతాంశం ఏతస్యేవానందస్య ఇమాని భూతాన్ని మాత్రాం ఉపజీవంతి అన్నారు వ్యాఖ్యానంలో. నిజంగా ఆత్మానందం శతానందం. శతానంద శతధృతిర్విరించో అజో విరించనక. శతానంద అంటే బ్రహ్మ అని అర్థం. అందుకని బ్రహ్మానంద. బ్రహ్మానందం ఎంత గొప్పది అంటే, మామూలుగా మనం రకరకాలుగా భౌతికంగా లౌకికంగా ఏదో పదార్థం తిన్నప్పుడో, ఏదో సుఖం అనుభవించినప్పుడో, ఏదో గొప్ప ప్రదేశం చూసినప్పుడు ఈ కలిగే అనుభూతులన్నీ కూడా మాత్రాం ఉపజీవంతి. అందులో ఒక 1000వ వంతు, 1,00,000వ వంతు, 1,00,000వ వంతు లెక్కలేదు దానికి. ఓ మాత్ర, బిందు మాత్ర. ఏతస్యైవ ఆనందస్య ఇమాని భూతాన్ని మాత్రాం ఉపజీవంతి. ఒక మాత్ర అంతే. యత్సౌఖ్యాంబుధిలేశలేశతేమే చక్రాదయో నిర్వృతా. బ్రహ్మానంద స్థితి ఎటువంటిది అంటే, ఆ ఆనందంలో లేశలేశతేమే, లవలేశం లవలేశం లవలేశం, ఊరికే నువ్వు గింజని మళ్ళీ 1000 ముక్కలు చేస్తే ఎంత అవుతుందో అంత పొందుతున్నారు ఇంద్రాది దేవతలు ఆనందం రూపంలో. అంత గొప్పది బ్రహ్మానందం. అందుకే ఆ ఒక్క క్షణం దాని యందు మనస్సు లగ్నం చేయగలిగినా కూడా ఇక అంతకంటే మించింది లేదన్నారు. మిన్నికంటి గురునాథ శర్మ గారు జీవ విచారం అనే పుస్తకంలో మంచి శ్లోకాన్ని ఉటంకిస్తారు. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఎవరికి ఈ శతానందం పొందడంలో, బ్రహ్మానందం పొందడంలో ఒక క్షణమైనా మనస్సు స్థిరంగా నిలబడుతుందో, ఈ ఆలోచన లేకుండా నిలబడ్డం అనమాట. అలా ఈ ఆలోచన లేకుండా మనస్సు అలా ఒక క్షణం నిలబడితే అది ఎంత పుణ్య విశేషమో అంటే, స్నాతం తేన సమస్త తీర్థశరళై దత్తాచ సర్వావని యజ్ఞానాం చ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితా సంసారాచ్య సముద్రతా స్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ అంటారు. స్నాతం తేన సమస్త తీర్థశరళై. గంగాది పుణ్యతీర్థాలు 1,000 తీర్థాల్లో అతను స్నానం చేసినట్టే ఒక్క క్షణం మనస్సును ఆలోచన లేకుండా నిలబడగలిగితే. ఈ తీర్థయాత్రలన్నీ దానికోసం. ఊరికే ఇన్నిసార్లు తిరిగామని గొప్పలు చెప్పడానికి కాదు. అన్ని యాత్రలు, అన్ని తీర్థాలు చేసిన వాళ్ళని చాలామందిని మీరు గమనించండి. వాళ్ళ మనస్సు స్థిరంగా లేదు, రాగద్వేషాలు వదలలేదు, అనారోగ్యాలు వదలలేదు, మానసిక చింతలు వదలలేదు. దేనికి చేసినట్టు ఇవన్నీ ఖర్చులు దండగ. అందుకే మనం తరచూ గ్రహించాల్సింది, ఖచ్చితంగా బ్రహ్మానందం పొందుతున్నావా, మనసులో ఆలోచనలు లేకుండా చేసుకుంటున్నావా, రాగద్వేషాలు లేకుండా ఉన్నావా, విన్న విషయాన్ని విన్నట్టు, చూసిన విషయాన్ని చూసినట్టు వదిలేస్తున్నావా లేదా వ్యాఖ్యానం చేయకుండా. దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నావు, మనసులో పెట్టుకున్నావు అంటే రాగద్వేషాలకు లోనైనట్టే. విన్నది విన్నట్టు, కన్నది కన్నట్టు వదిలేయి. మనస్సులో ఉన్నది పక్కన పెట్టేయి, చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి. ఇది పరమహంస యోగానంద చెబుతారు యోగయాత్మకతలో. మనస్సులో ఉన్నది ఎవరికైనా పక్కన పెట్టేయి, చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి. అదే బ్రహ్మానంద స్థితి. వద్దు, చాలు, ఉన్నవు చాలు. అది ఎంత పుణ్యము అంటే అన్ని తీర్థాలు స్నానం చేసినట్టే. దత్తాచ సర్వావని. ఈ దానం, ఆ దానం, గోదానం, భూదానం, ఇక ఇది గొప్పది, అది తక్కువది, ఇక్కడ చేస్తే గొప్పది, అక్కడ చేస్తే తక్కువది, ఇవన్నీ చాలా మామూలు విషయాలు. ఎన్ని చేసినా సంతృప్తి కలిగేది కాదు అది. ఇవన్నీ ఎందుకు? మొత్తం భూమండలం అంతా పరశురాముడు తీసుకెళ్ళి కశ్యప మహర్షికి ఇచ్చినట్టుగా ఇచ్చేసినట్టే. ఒక క్షణం మనస్సును ఆపగలిగితే, భగవంతుని ఆత్మయందు నిలపగలిగితే. ఆత్మయందు నిలపగలగడం అంటే దేని యందు నిలపకుండా ఉండడం. ఇతరవన్నీ ఆపేస్తే అది అయిపోతుంది. యజ్ఞానాంచ కృతం సమస్తం. అన్ని యజ్ఞాలు చేసినట్టే, అశ్వమేధాదులు సహా. అఖిలా దేవాశ్చ సంపూజిత. అన్ని క్షేత్రాలు తిరిగినట్టే, అందరు దేవతల్ని పూజించినట్టే, అన్ని నోములు వ్రతాలు చేసేసిన.
సంసారాచ్య సముద్రతా స్వపితరక. ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా ఒక అనుమానం వస్తుంది. పితృదేవతలు సంతృప్తి చెందాలంటే అవి ఇవి చేయాలట కదండి, ఏదో గయ్య వెళ్ళాలంటే అది చేయాలి, అది కూడా అయినట్టే అంటున్నాడు ఆయన. మనస్సును ఒక్క క్షణం గనక భగవంతుడి మీద నిలపగలిగితే ఆ క్షణాలు 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 అలాగే కొనసాగితే ఇంక వాడికి ఏం అవసరం లేదన్నారు. ఏ ధర్మాధర్మాలతో పని లేదన్నారు. అంతిమంగా అన్నీ దానికోసమే అన్నారు. త్రైలోక్య పూజ్యోప్యసు, అసలు ఈ 3 లోకాల్లోనూ వాడిని మించి పూజించదగిన వాడు లేడు అన్నారు. ఎవరయ్యా పెద్ద మనిషి అంటే, యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. పరబ్రహ్మ విచారణలో, తత్వ విచారణలో, ఆత్మ విచారణలో ఒక్క క్షణం మనస్సును ఎవడో నిలపగలుగుతాడో వాడింత పుణ్యాత్ముడు అన్నారు. నేను ఇందాకే కావాలని అందుకే ఒక 10 నిమిషాలు అలాగా నిలిపానండి. 10 నిమిషాలు నిలిపితే నిజంగా ఈ బయటకు వచ్చాక ఇలా మాట్లాడు, ఆ నిలిపిన విషయం చెప్పడు. రమణ మహర్షిలో అలా ఉండిపోతాడు. ఈ చెబుతున్నాడంటే మళ్ళీ జనాన్ని పోగేయడానికి. నేను ఎంత గొప్పవాడిని, రోజు గంట తపస్సులో ఉంటాను, అక్కడ నాకు దేవతలు కనపడతారు, నేను ఏదనుకుంటే అది అవుతుంది, ఎవరన్నా నా దగ్గరికి వస్తే వారు ఎందుకు వచ్చారో చెప్పేస్తా. ఎందుకు ఈ సర్కస్సు? మళ్ళీ జనాకర్షణ, ధనాకర్షణ. వీడు మాయలో పడుతున్నాడు, 10 మందిని పడేస్తున్నాడు. అసలు నిజంగా అలా ఉన్నవాడు చెప్పడు. ఒక్క క్షణం అంత గొప్పదైతే అందులోనే ఉంటాడు కదండి, బయటికి ఎందుకు వస్తాడు? వస్తే మాత్రం ఎందుకు చెబుతాడు? మళ్ళీ అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి చూస్తాడా? అలాగే ఈ లౌకిక వ్యామోహాలనే చెరసాల నుంచి బయటకు వచ్చి ఆత్మానంద స్థితిలో ఉన్నవాడు మళ్ళీ ఇందులోకి ఎందుకు వస్తాడు? అసలు ఈ మురికిలోకి అందులోనే ఉంటాడు. ఇందులోకి వచ్చి మళ్ళీ దుకాణం పెట్టి 10 మందికి ఆ విషయం చెబుతున్నాడంటే వీళ్ళ దగ్గర ఏదో నాటకం ఆడడం కోసం చెప్తున్నాడు అనమాట. అదేదో చాలా గొప్పదని అందరూ అన్నారు కాబట్టి నేను చేశానని చెబుతున్నాను. లేదా నేను రోజు 2 గంటలు తపస్సమాధిలో ఉంటానండి, అసలు ఆ మాట చెబుతున్నాడు అంటే అందులో లేడనే అర్థం. 2 గంటలు నీకు ఎలా తెలిసింది నువ్వు తపస్సమాధిలో ఉంటే? ఎవరు లెక్కెట్టారు? అలారం పెట్టావా? లెక్క ఎలా తెలిసింది? ఎన్ని గంటలో ఎలా తెలిసింది? బయటకు వచ్చాం, మరి అసహ్యంగా ఉండాలి ప్రపంచం, మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆనందం ఒకటి ఉంటుంది. స్వక్షస్వంగ శతానంద నంది సరిగ్గా నామాల వరస చూడండి. సువక్ష సువంగ శతానంద నంది. శివాలయం లెక్క. భగవంతుడు అవయవములు, భగవంతుడు నేత్రాలు అన్నీ బ్రహ్మానందాన్ని కలిగించే దర్శనం కాబట్టి నందీశ్వరుడు ఎలా ఉంటాడండి శివాలయంలో? దైవము నకర్నిశమున్ కనుచుండు కన్ను. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆ ఎత్తైనటువంటి నందిని చూస్తే నాకు ఆశువుగా పద్యం పొంగింది. ఈ భక్తుడంటే నువ్వయ్యా, మేమంతా ఎందుకు పనిలేక. అలాగే ఉండి అలాగే చూస్తూ ఉంటాడు. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్యమహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకము. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్యమహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకము. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. నంది వేదిక, వేదిక అంటే నందీశ్వరుడు. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. దైవము నకర్నిశమున్ కనుచుండు కన్ను. దైవము నకర్నిశమున్ కనుచుండు కన్ను. నందీశ్వరమూర్తి పీఠపురిని ఎంతయు రాజసముల్కజేసడిన్ అని పద్యం వెళ్ళాను. నందీశ్వరుని చూడగానే ఏ మహారాజ టీవీతో ఉన్నావయ్యా? సంసార వ్యామోహాల్లో పడి కొట్టుకుపోతున్నావు. లౌకిక వ్యామోహాల్లో డబ్బులని, పదవులని, సన్మానాలని, పీఠాలని. ఏమిటి దరిద్రం? నువ్వు ఎంత హాయిగా ఉన్నావు, నీకు మళ్ళీ మేము శిలా విగ్రహం అయిపోతే కానీ మాకు ఈ దరిద్రం వదలదయ్యా. ఈ వ్యామోహాలు, ఈ చాపల్యాలు, ఈ తాపత్రయాలు, ఈ దాచుకోవడాలు ఎంతకాలం ఇది? ఊరికే మడతెట్టుకోవడం, లెక్కెట్టుకోవడం, మడతెట్టుకోవడం, లెక్కెట్టుకోవడం. అవే తిండి మళ్ళీ తింటూ ఉండడం, అవే బట్టలు మళ్ళీ కడుతూ ఉండడం, ఉతుక్కుంటూ ఉండడం, ఇస్త్రీ చేయించుకుంటూ ఉండడం, మడతెట్టుకుంటూ ఉండడం, మళ్ళీ బీరువాల్లో పెడుతూ ఉండడం, మళ్ళీ తీస్తూ ఉండడం, మళ్ళీ మడతెట్టుకుంటూ ఉండడం, ఉన్నవి సరిపోక ఇంకా పోగేసుకుంటూ ఉండడం. ఒక్కసారి శిలా విగ్రహం అయిపోతే ఎవడో మన మీద ఏం చెప్పాడో మనకి తెలియదు. గంగిరెద్దుగానే తెలుస్తుంది కానీ నందీశ్వరుడికి తెలియదు. ఆయన ఎప్పుడూ అలా నిరంతరం శివుడికే చూస్తూనే ఉంటాడు. అంతకంటే గొప్పతనం ఏముందండి? అందుకే మనకి వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఆ నందీశ్వరుడు చూసినట్టుగా నువ్వు కూడా సరిగ్గా ఆ నందీశ్వరుడు కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి చూడవయ్యా. వెనకాల వృషణము స్పృష్ట్వా, ఎందుకంటే రేతస్సు పుట్టే ప్రదేశం. వృషణం అంటే అర్థమైంది, రేతస్సు అంటే తేజస్సుగా, మహర్షులకు తేజస్సు, మనకు ఒట్టి వీర్యం. ఆ తేజస్సుని సరిగ్గా వెన్నుపూస దగ్గర నుంచి సరిగ్గా సమానంగా చూడమంటారు. మన చూపు ఎలా ఉంది? వెన్నుపూస మీద ఉంటుంది సరిగ్గా. ఆ వెన్నుపూసే షట్చక్రాల కేంద్రం. షట్చక్ర సంచారం చేయించి వెన్నుపూసలోంచి ఈ రేతస్సుని సరిగ్గా ఈ జ్ఞాననేత్రం దగ్గరికి సుషుమ్నా నాడి ద్వారా పంపాలి. సుషుమ్నా నాడి ఇక్కడ తెరుచుకుంటుంది సరిగ్గా బొట్టు పెట్టుకున్న చోట. అదే శృంగం వచ్చే. శృంగములు అంటే ఈ కనుబొమ్మలు 2. ఆ మధ్యలో ఉండే శివుడు అంటే జ్ఞాననేత్రం. ఆ మధ్యలో చూడవయ్యా శివుడు కనపడతాడు నందీశ్వరుడు.
మనం అది మానేసి ఇటు చూడాలా అటు చూడాలా, ఇంత విగ్రహం ఉంది, ఆడాళ్ళు చూడాలా మగాళ్ళు చూడాలా, వితంతువులకు అరకతుందా, ఈ ఆలోచనలతోనే పోతున్నాం మనం ఎంతసేపు. ఎవరిని తగ్గిద్దామా, ఎవరిని అవమానిద్దామా, మన దృష్టి ఎంతసేపు ఇదే. మనం చేయవలసింది కాదు. ఎవరికో అర్హత లేదంటే మనకి ఎంత ఆనందమో, ఎంత అహంకారం వచ్చేస్తుందో అక్కడికి. వాళ్ళు రాకూడదండి, కుదరదండి అలాగా. అన్ని శాస్త్రాలు అక్కడే వచ్చేస్తాయి. ఇక్కడ ఈయన ఇంతకాలం వెళ్ళి ఏం చేశాడో ఇక్కడ. అసలు ఈ దర్శనం దేనికి, దీని తాత్పర్యం ఏమిటి, దీని సారాంశం ఏమిటి, అది అక్కర్లేదు. దాని సారాంశం ఇది. నందిహి అన్నారు విష్ణు సహస్రంలో. విష్ణు సహస్రంలో ఎందుకంటే ఇది మరి శివాలయం వ్యవహారం అంటే ఆ నంది ఎవరు? బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహతా చేత్యాది రూపం దదౌ. పరమశివుణ్ణి సేవించడానికి విష్ణుమూర్తి ఎన్ని రూపాలు ధరించాడంటే బాణత్వం త్రిపురాసుర సంహారంలో ఆయనకు బాణం అయ్యాడు. వృషభత్వం నిత్యము ఆయన అధిరోహించే నందీశ్వరుడు సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణువే శివుడికి వాహనం. అర్ధవపుష కేశవుడు శివకేశవులందరూ సగమ శరీరాలంటారు. భార్యాత్వం పార్వతీదేవి కూడా విష్ణు స్వరూపమే. అందుకే అర్ధనారీశ్వరుడు కాగలిగింది. అలా అయింది అందుకోసమే. అర్ధం దానవ వైరణ గిరిజయాప్యర్థం అని శ్లోకమే ఉంది. అర్ధం దానవ వైరణ, శివుడు సగం శరీరం, అర్ధభాగం విష్ణువుట. భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం వరాహ రూపాన్ని ధరించాడు శివుణ్ణి అన్వేషించడానికి. శివరాత్రి నాడు సఖిత మళ్ళీ ఆయనకి శ్రీగుతుడయ్యాడు. ఎప్పుడు ఆంజనేయుడు ఎవరు? శివస్వరూపం. ప్రతి జన్మలోనూ ఏదో రకంగా. రామకృష్ణ వివేకానందుడు కూడా అంతే. రామకృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం, వివేకానందుడు సాక్షాత్తు శివస్వరూపం. అందుకే వివేకానందుడు శివానుగ్రహం వల్లనే పుట్టాడు. భువనేశ్వరీదేవి శివోపాసన చేసింది, శివపూజ చేసింది. అందుకే వివేకానందుడు పుట్ట 12 ఏళ్ల వరకు ఆయన విపరీతమైన అలర చేస్తుంటే చెట్లు ఎక్కి దిగి నానా గొడవ చేసి మిత్రులతో తగాదా పడి ఇంటి మీదకి తగాదాలు చేస్తుంటే ఒళ్ళు మండి అందుటే ఆవిడ శివుడి దగ్గరికి వెళ్ళి ఇంట్లో బొమ్మ దగ్గరికి వెళ్ళి అందుట, ఏమిటయ్యా పరమేశ్వర మంచి కుమారుణ్ణి పోయా అంటే ఇచ్చావు బాగానే ఉంది, నీ దగ్గర ఉండే భూతప్రేత పిశాచాల్లో ఓ పిశాచాన్ని దింపినట్టుంది కిందికి అందుటే. నువ్వేదో మంచి కుమారుణ్ణి ఇస్తావంటే ఇలాంటి వాడు ఇచ్చేవిటి. అంతే పాపం శివుడు అన్నట్టు కుమారుణ్ణి ఇవ్వమన్నావు కానీ ఎవరిని ఇవ్వాలో చెప్పలేదు కానీ ఖాళీగా ఉన్నాడు కిందకు పారేశానన్నట్టు. ఆ తర్వాత ఆయన ప్రపంచానికి పట్టిన పిశాచాన్ని అంతా వదిలించాడు మహానుభావుడు. ఆయన పిశాచం అంటే అలాగే ఉంటుంది మహానుభావుల ప్రవృత్తి. వజ్రాదపి కఠోరాన్ని మృదువును కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోగి విజ్ఞాతుమర్హసి. మహానుభావుల మనస్సు అంతస్తత్వం ఎవరికి తెలుస్తుందండి? చిన్నప్పుడు అలాగే ఉంటారు, పెద్దయ్యాక వాళ్ళే మహానుభావులు అవుతారు. అలాగని చిన్నప్పుడు అలా ఉన్నవాళ్ళందరూ పెద్దయ్యాక అవుతారని చెప్పలేము, అది వేరే విషయం. అందుకని నంది అంటే శివుడు. ఘోణిత్వం సఖిత మృదంగ వహత, ఆయన నాట్యం చేస్తున్న మృదంగం వహించాడు. దేవేంద్రుడు మురళి వాయించాడు. నారాయణమూర్తి మురీచు మృదంగమును వాయించాడు అని పాటల్లోనే ఉంది. ఇలా రూపాలన్నీ ధరించి చివరికి ఎంతకీ శివసేవతో తృప్తి కలక నా పద్మాలు రోజు 100 పద్మాలతో శివుణ్ణి అర్చిస్తానని నియమం పెట్టుకుని స్వామి పరీక్ష చేయడం కోసం కావాలనే కొలనులో 2 పద్మాలు లేకుండా చేస్తే నన్ను అందరూ పద్మాక్షుడు, కమలాక్షుడు, అరవిందాక్షుడు, పుండరీకాక్షుడు అంటారు. ఇంతకంటే ఈ కళ్ళను మించిన పద్మాలు ఉన్నాయని ఆ కళ్ళు తీసి శివుడికి సమర్పించాడండి. కళ్ళు తీసి సమర్పించడం అంటే ఏమిటండి? కత్తెట్టి పొడుచుకోవడం, దెబ్బను పెట్టి గుచ్చుకోవడం అన్న ఇవన్నీ వీరావేశాలతో చేసే పిచ్చి పనులు. ఇక అదేదో గొప్ప అండం, పెద్ద ప్రదర్శన చేయడం, అక్కడి నుంచి డబ్బులు అడగడం. కళ్ళు సమర్పించడం అంటే అర్థం ఏంటి? ఈ భౌతిక నేత్రాలకు కనపడుతున్న ఈ భౌతిక ప్రపంచ వ్యామోహాన్ని మొత్తం వదులుకో. ఈ 2 కళ్ళు సమర్పించడం అంటే అర్థం అది. మూసుకో, చూసింది చాలు. మానుకో, చేసింది చాలు. ఊరుకో, మాట్లాడింది చాలు. ఇదే చూసు, మానుకో, ఊరుకో అంతే. అప్పుడు లోపల జ్యోతి కనపడుతుంది, శివనేత్రం. అది రుద్రాక్ష. స్వక్షస్వంగశతానంద నందిర్జ్యోతిర్గణేశ్వర. జ్యోతిర్గణములకన్నిటికీ అధిపతి భగవంతుడు. నక్షత్రాణామకం శశి తామే భవాంతమనుభాతి సర్వం. అది ప్రకాశిస్తూ ఉండబట్టే దాన్ని అనుసరించి మిగిలినవి ప్రకాశిస్తున్నాయి. కానీ అసలైన ఆత్మజ్యోతి ప్రకాశం లేకపోతే సృష్టి మొత్తంలో ఏదీ ప్రకాశించే అవకాశం లేదు. ఒక సామాన్యమైన ఉదాహరణ ఏమిటంటే మన ఇంట్లో దీపాలన్నీ వెలుగుతున్నాయంటే విద్యుత్ ఉండబట్టి కదా. విద్యుత్తే లేకపోతే ఏ దీపము వెలగదు. ఇప్పుడు కొన్ని హోటల్స్లో పద్ధతి ఉంటుంది కదా, వాడు ఒక కార్డు పెడతాడు, అక్కడ తాళం కూడా దానికే పెడతారు, కొందరు ఒట్టి కార్డు పెడతారు. మనం ఏమన్నా నీళ్ళ గదిలో దీపం మర్చిపోయాం, పడగది దగ్గర ఇందాక పుస్తకం చదువుకుందామని ఏదో చిన్న దీపం వేశాను, మంచం దగ్గర అది మర్చిపోయాను అని కంగారు పడక్కల. వాడేమంటాడు, ఆ కార్డు తీసేయండి సార్ అన్నీ ఆగిపోతాయి అంటాడు. అది తీసేయండి అన్నీ ఆగిపోతాయి అంటాడు. ఇదివరకు ఈ పద్ధతి లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, అన్నీ ఆపామా లేదా, ఇంట్లోంచి బయట కొడుతున్నామంటే అన్నీ చూడాల్సి వస్తుంది.
అదే మొత్తం స్విచ్ ఒకటే ఉండి ఆపగలిగే స్థితి ఉందనుకోండి, అన్నీ చూడక్కర్లేదుగా. అలాగా తమేవ భాంతం అనుభాతి సర్వం, దాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఆత్మజ్యోతి ప్రకాశం లేకపోతే ఏదీ వెలగదు. కిం జ్యోతిస్తవా అనే శ్లోకంలో కూడా, ఏకాక్షరి శ్లోకంలో శంకరాచార్య స్వామి అదే చెప్పారు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఇంత వ్యాఖ్యానానికి పాదు ఆయన ఆలవాలమైనటువంటి తెలుగు భాష